2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సరే, అంటే గోల్డ్ను సిల్వర్ రేట్స్ విపరీతంగా పెరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే మార్కెట్ ఎటువైపు వెళ్తుంది అనుకున్నటువంటి అంచనాని కూడా చాలామంది వేయలేకపోతున్నారు ఇవాళ. గోల్డ్ కొనుక్కునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది కొంతమంది ఏమో వెరుగుట కొరికేనా అని కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఎంటైర్ ఈ గోల్డ్ కాన్సెప్ట్ మీద ఈ పెరగటము తగ్గటము, అంటే కొంతమంది డైలమాలో పడిపోయేటువంటి విషయాలు చూడటము ఎలా, అంటే ఏ విధంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉందంటారు? నువ్వేమి అనుకోకపోతే నేను ఒక మాట అడుగుతాను. ఓకే సార్. నాగరాజు, ఈ సంవత్సరం అంటే 2025 అనుకో, నువ్వు ఎన్ని కిలోల బంగారం ఉన్నావా? లెట్ us have a discussion about that. నువ్వు ఒక సామాన్య మానవుడే, నేను ఒక సామాన్య మానవుడే, మన కెమెరామెన్ కూడా అదే పనిలో ఉంటాడు. అందరం కూడాను సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. నేనైతే కొనలేదు. నేనైతే 1 గ్రామ్ గోల్డ్ ఒక 4 కొన్నాను సార్. ఇప్పుడు కాదు అది, ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గాయని చెప్పేసి లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు 1 గ్రామ్ గోల్డ్ ఒక 4 కాయిన్స్ కొన్నాను. అంతే కదా. అంతే. నేనైతే స్వతహాగా అంటే 4 గ్రాములు కొన్నావు. నీ కెపాసిటీకి 4 గ్రాములు కొన్నావు. నేనైతే లాస్ట్ ఇయర్ అది కూడా కొనలేదు. మా వాళ్ళు ఏదో మలబార్ గోల్డ్ ఏదో స్కీము సంగతి సమాచారం అన్నారు. ఆ స్కీమ్కి ఏదో కట్టాము, వచ్చింది, కొనుక్కున్నారు. అది కూడా లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ అయిపోయింది. ఈ గోల్డ్ రేటు పెరిగిందా తగ్గిందా ఏమిటి, వామ్మో వాయ్యో అని గుండెలు బాదుకోవాల్సిన అవసరము నీలాంటి వాడికి నాలాంటి వాడికి అని ఉందా? నేను లాస్ట్ ఇయర్ కొనలేదు, 4 గ్రాములు కొన్నావు. నీకు నాకు ఎందుకంటావు? గోల్డ్ పెరిగితే ఏంది తగ్గితే ఏంది? భారతదేశంలో నాకు తెలిసి ఒక 34,000 టన్నుల గోల్డ్ ఉంటుంది. అందులో 25,000 టన్నులు అనేటువంటిది నీ దగ్గర నా దగ్గర ఆభరణాల రూపంలో ఉంటుంది. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానము, అనంత పద్మనాభ స్వామి అనేది తెలిసిందే కదా. అవును. ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే ఇంకొక 4,000 టన్నులు 5,000 టన్నులు గోల్డ్ ఉంటుంది. ఒక 700-800 టన్నులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటుంది. ఈ మధ్యలో ఐ థింక్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఒక 50 టన్నులు 60 టన్నులు గోల్డ్ కొన్నారు. కరెక్ట్గా నాకు ఫిగర్ గుర్తులేదు. 50+ టన్స్. సో ఇది టోటల్ పరిస్థితి. మన ఇండియాలో గోల్డ్ ప్రొడక్షన్ లేదు. ఒకప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనేది కర్ణాటకలో ఉన్నాయి. అవి ఫస్ట్ కనుక్కుంది ఎవరో అనేసి అంటే బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేసేటువంటి ఒక సైనికుడు ఆస్ట్రేలియాలో ఉండి అతను ఇండియా వచ్చి ఆ గోల్డ్ మైల్స్ని ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు, పర్మిషన్ తీసుకొని. అంత హిస్టరీ ఉంది దానికి. అక్కడ మాత్రమే మనకి బంగారం దొరికేది. అందులో బంగారం తీయాలి అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అని ఆ మైన్స్ని కూడా మూసేశారు. ఇప్పుడు మన గోల్డ్ అనేటువంటిది లేదు. దుబాయ్ నుంచో, లండన్ నుంచో, సౌత్ ఆఫ్రికా నుంచో, అక్కడి నుంచో ఎక్కడి నుంచో గోల్డ్ ఎక్కడైతే దొరుకుతుందో ఓపెన్ మార్కెట్లో కొనుక్కోవాలి అంతే. 100% ఇప్పుడు మనకి గోల్డ్ మొత్తం కూడాను దిగుమతి చేసుకునేటువంటిదే. అవును. చూస్తుంటాం కదా మనం అప్పుడప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వాడు బూట్లలో పెట్టుకొని వచ్చి ఆడ పెట్టుకొని వచ్చి సినిమా కూడా చూసాంగా. డ్రగ్స్ గోల్డ్ లోపల కడుపులో పెట్టేసి వాడిని చంపేసి సంఘ సంవత్సరం చేసిన సినిమాలు కూడా చూసాం కదా మనం. ఎనీహౌ, ఇండియాలో బంగారము ప్రొడక్షన్ లేదు, అంతా కూడా ఇంపోర్టెడ్. స్టాటిస్టికల్ ఫిగర్స్ నేను చెప్పాను. మరి ఇప్పుడు ఈ పెరగడము తగ్గడము ఎందుకు జరుగుతుందంటే ఇది కేవలం ఒక 5 మంది 10 మంది చేతుల్లో ఉండే వారం. పక్కా గ్యాంబ్లింగ్ అనమాట ఇది. పెరిగేటప్పుడు ఎందుకు పెరుగుతుంది అంటే తెలియదండి. ఎప్పుడు తగ్గుతుంది తెలియదండి. ఎంత తగ్గుతుంది తెలియదండి. అసలు తగ్గడానికి అవకాశం ఉందా తెలియదండి. ఎవరికి ఏమీ తెలియదు, కానీ ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడతాడు. ఇది మన దౌర్భాగ్యం, ఇది మన దరిద్రం. అది మన చేతుల్లో లేదు. అది ఆ లండన్లోనో దుబాయ్లోనో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, కానీ మీ చేతిలో నా చేతిలో లేదు. ఓకే. మరి ఎందుకు పెరిగింది అంటే అలా పెరిగింది అంతే. మరి ఎందుకు తగ్గింది అంటే గ్రాము లేదంటే 10 గ్రాముల స్టాండర్డ్ తీసుకో. 10 గ్రాములు అనేటువంటిది 50,000 60,000 ఉన్నప్పుడు అది అలా పెరిగి ఐ థింక్ నాకు తెలిసినంతవరకు 1,60,000 వరకు వచ్చినట్టుంది. అబ్బో పెరుగుతుందంటే జనాలందరూ కూడా ఎగబడి కొన్నారు. 60,000 70,000 80,000 1,00,000 పెట్టి కొన్నారు. ఏది 3 రూపాయలు వడ్డీకి అప్పు తీసుకొని. మరి ఎంతకాలం పెరుగుతుంది? అలా పెరిగింది. ఇంకా పెరుగుతుందంట అబ్బో ఇంకా ఏంది నీకు పెరిగితే ఏంది తగ్గితే ఏంది? అమ్ముకుందామని ఎప్పుడైతే వీళ్ళు అమ్ముకుందాము అని చెప్పి అనుకుంటున్నారో అది పడిపోవడం మొదలుపెట్టింది. వీడు 1,00,000 పెట్టి కొన్నాడు, అది పడిపోవడం మొదలుపెట్టేసరికి ఏంటి వీడు దడపడుతుంది. అమ్మో పడిపోతుందంటే అని చెప్పి అమ్మేస్తాడు. ఎక్కడ అమ్ముతాడు వాడు? 1,20,000 దగ్గర కనుక అమ్మితే పర్వాలేదు, ఎందుకంటే వీడు కొన్నది $1,00,000 పెట్టి కాబట్టి. 1,50,000 పెట్టి కొన్నాడు, పరిస్థితి ఏంది? పెరుగుద్దని కొన్నాడు, అదేమో 1,20,000 వచ్చింది. మరి 30,000 నష్టపోవట్లా? అవును.
ఆ నష్టపోయేటువంటి వాళ్ళు 99% ఉంటారు. ఓకే. 99% నష్టపోయే వాళ్ళు ఉంటారు. ఆ 1% అనేటువంటి వాళ్ళు బెనిఫిట్ పొందేది ఎవరు అంటే మార్కెట్ ఆపరేటర్స్. ఈ మార్కెట్ ఆపరేటర్స్ ఎక్కడుంటారు? ఇండియాలో ఉంటారు, దుబాయ్లో ఉంటారు, లండన్లో ఉంటారు. ఎంతమంది ఉంటారు? అంతా కూడా కలిపి తిప్పి 100 మంది కంటే ఎక్కువ ఉండరు. పెంచాలనుకుంటే పెంచుతారు, తగ్గించాలనుకుంటే తగ్గిస్తారు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు తగ్గింది? అంతకుముందు వాళ్ళు కొని పెట్టుకున్నారుగా, అవును, అమ్మేయడం మొదలుపెట్టారు. వాళ్ళు 60,000, 70,000, 80,000 దగ్గర నుంచి కొనుక్కుంటూ పోయారు. ఇప్పుడు వాళ్ళు అమ్మేశారు. 1,60,000 పీక్ వచ్చేసరికి అమ్మేశారు. సో 1,60,000 నుంచి 1,50,000, 1,40,000, 30,000, 20,000, 1,90,000, 80,000 తగ్గిపోద్ది. వాళ్ళు లాభము గడించడానికి కోసం అని చెప్పి పెంచారు, లాభం చేసుకోవడానికి కోసం అని చెప్పి అమ్మారు. దీన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఓకే. షేర్ మార్కెట్లో కూడా సేమ్ డిట్టో ఇలాగే జరుగుతుంది. షేర్ మార్కెట్ గ్యాంబ్లింగే, ఇది గ్యాంబ్లింగే. ఒక సామాన్య మానవుడికి అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ప్యాకాట. కనీసం ప్యాకాట్లో ఉన్న మనము చుట్టుపక్కల వాడు ఏ ముక్కలు కొడుతున్నాడు, మనకి ఏమొస్తుంది, మన దగ్గర ఏముందని చూసి కొంచెం ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఈ బంగారం విషయంలో, షేర్ మార్కెట్ విషయంలో అసలు ఫోర్కాస్ట్ చేయలేం. 9 గంటలకి 100 రూపాయలు ఉన్నటువంటి షేరు ఇన్ఫోసిస్ అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 రూపాయలు ఉందనుకో, 9 గంటల మార్కెట్ ఓపెన్ అయితే 9:10 కల్లా అది 120 అవుద్ది. అంటే 10 నిమిషాల్లోనే 100 రూపాయలది 120 రూపాయలు అంటే 20 రూపాయలు పెరుగుద్దా? ఏంటి దానికి ఆధారం? ఏమీ ఉండదు, అదంతే పెరుగుద్ది. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు దాన్ని. పక్కా గ్యాంబ్లింగ్ అనమాట. అమరావతి భూముల విషయంలో అంతే, స్టాక్ మార్కెట్ విషయంలో అంతే, బంగారం విషయంలో అంతే, ఇలాగే ఉంటాయి. మరి ఇప్పుడు ఎందుకు తగ్గిద్ది అంటే రకరకాల కారణాలు చెప్తారు. ఫస్ట్ కారణం ఏంటంటే అది ఎందుకు తగ్గుతుంది అంటే ప్రాఫిట్ బుకింగ్. ఓకే. అంతకుముందు 70,000కి 80,000 కొనుక్కున్న వాళ్ళు టన్నులు పోగు చేసి పెట్టుకొని రేటు బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు అమ్మేశారు. వాడికి లాభమేగా, అంతేగా. ప్రాఫిట్ బుకింగ్ మూలకంగా ఇప్పుడు తగ్గింది. అమ్మకాలు ఎక్కువైపోయినాయి కదా, అమ్మకాలు ఎక్కువైపోయేసరికి ఏముంది, అవతల కొనేవాడు ఉండాలి. నేను కూడాను కొన్నాను 1,60,000 పెట్టి. ఇప్పుడు అమ్ముకోవడానికి నాకంటే ఎక్కువ క్వాంటిటీ 70,000లో కొనుక్కున్న వాడు అమ్మడం మొదలుపెట్టాడు. మరి నేనేం చేయాలా? నేను కూడా అమ్ముతాను. నేను కూడా అమ్మితే ఏమైంది, 1,60,000 కొన్నాడు అమ్మితే నాకు 20,000, 30,000 లాసు. కానీ 1,00,000 రూపాయలు కొన్నవాడికి లాభం. లాభాలు ఆర్జించడానికి ఈ పరిస్థితి వచ్చింది. ఓకే. 99% వాళ్ళు లాభపడతారు, 1% వాళ్ళు మాత్రమే లాభపడతారు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు 99% మంది నష్టపోతారు. ఇదొక కారణం. రెండోది ఏంది, ట్రంప్ గారి ప్రవర్తన. ఇది ఎవరేదని చెప్తున్నారన్నమాట. ట్రంప్ గారు అసలు ప్రపంచ దేశాల మీద యుద్ధాలు ప్రకటిస్తున్నాడు, ఆ రాజును పట్టుకుపోయాడు, 2 గంటలు ఎత్తుకుపోయాడు, గ్రీన్లాండ్స్ నాదే అని అంటున్నాడు, టారిఫ్లు వేస్తానంటున్నాడు. సంగతి సమాచారం ఇదొక కారణం చెప్తారు. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. మూడవ కారణం ఏంది, ట్రంప్ గారేమో 1% వడ్డీ తగ్గించాలంటాడు. అక్కడ అమెరికాలో ఉండేటువంటి ఫెడరల్ బ్యాంక్ చైర్మన్, డైరెక్టర్ వాళ్ళేమో తగ్గించడానికి వీల్లేదంటారు. నేను ప్రెసిడెంట్ని, ఏంది నేను చెప్పినట్టు నువ్వు వినలేదని ట్రంప్ అంటాడు. కానీ నా ఫెడరల్ బ్యాంక్ అండి ఇది, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అండి ఇది ఇండిపెండెంట్ సంస్థ, మన ఆర్బీఐ లాగే. మీరు చెప్పినట్టు ఇనేది కుదరదండి, దేశంలో ఉండే పరిస్థితులన్నీ పరిశీలించి తగ్గించాలా పెంచాలని మేము డిసైడ్ చేద్దామని అంటే వాడి మీద క్రిమినల్ కేసు పెట్టారు. వేరే వాడిని తీసుకొచ్చి పెట్టాలని అదొక కారణం చెప్తారు. ఇట్లా నువ్వు పనికి మాలిన కారణాలు తప్ప అసలు సిసలైన కారణం అంటూ ఏది ఉండదు. గ్యాంబ్లింగ్లో కారణం అంటూ ఏముంటుంది నీకు? జూదంలో ఏముంటుంది చెప్పు? మహాభారత యుద్ధంలో కూడా జూదం ఆడారు కదా, మనకే తెలుసు కదా. అదేంది, ఆ ఎముకలు సంగతి సమాచారం వాళ్ళందరినీ జైల్లో పడేసి ఒక్కొక్క మెతుకు వేస్తే ఆ మెతుకన్నీ పోగు చేసి ఒక చిన్న ముద్ద చేసి వాడు మన సిగ్గుమానకు పెడితే వాడు ఒక్కడు బతికి వాడు బయటకు వచ్చి ఈ కౌరవుల పక్షాన చేరి ఎందుకు వాళ్ళ కొంప ఉంచడానికి ఆ జోదం వేసి సంగతి సమాచారం చూసాంగా. ఇది కూడా అంతే, షియర్ గ్యాంబ్లింగ్. అంతేగాని తగ్గడానికి, పెరగడానికి, నిలిచిపోవడానికి, అలాగే ఉండిపోవడానికి, స్టాటిక్గా ఉండిపోవడానికి కారణాలంటూ ఏవీ ఉండవు. అసలు సిసలైన కారణం ఏందయ్యా అంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కొన్నటువంటి బంగారము అప్పుడు కాస్త కొనుక్కుంటా బాగా పైకి తీసుకెళ్ళి 1,60,000 దాకా తీసుకెళ్ళి ఇక చాలురా బాబు మనం కొన్నది 1,00,000 రూపాయలకే కదా, 1,60,000 రూపాయలు వచ్చింది కాబట్టి ఇంక అమ్మేద్దామని చెప్పి అమ్మడం మొదలు పెట్టాడు. వాళ్ళకేమో లాభం వచ్చింది, మనలాంటి వాళ్ళకేమో బొక్క పడింది, అంతకు తప్ప ఇంకేమీ లేదు. అదే సమయం చెప్తారు చావు, అదేదో 100 కాకులను కొన్నట్టు రాబందు సంగతి సమాచారం అని, ఆ టైప్ అన్నమాట.
బా షేర్ మార్కెట్ అయినా ఇలాగే ఉంటుంది, బంగారం అయినా ఇలాగే ఉంటుంది. మిగిలిన కారణాలు ఉన్నాయి చూసావు. ట్రంప్ గారు 1% తగ్గిస్తా అన్నాడు, సంగతి సంవత్సరం ఇస్ ఆల్ థ్రాష్. ట్రాష్. నార్మల్గా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే బంగారం రేటు పెరుగుతున్నప్పుడు స్టాక్ మార్కెట్ తగ్గుతుంది. కారణం ఏంటంటే షేర్లలో ఎవడు పెట్టాడు, బంగారంలో పెడతాడు. అందుకని బంగారం రేటు పెరుగుతున్న కొద్దీ స్టాక్ మార్కెట్ తగ్గుద్ది. రివర్స్ కావాలి కదా. అంతే కదా. మరి ఇప్పుడు బంగారం కన్నా తగ్గిందంటే స్టాక్ మార్కెట్ పెరగాలిగా. మరి స్టాక్ మార్కెట్ ఇవాళ 1000 పాయింట్లు పడిపోయిందిగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ పరంగా. సో ఇది టోటల్ రివర్స్ అయిపోలా. ఎస్. ఫండమెంటల్ ఎకనామిక్ ప్రిన్సిపల్ ఏదైతే నడుస్తుందో అది మొత్తం రివర్స్ అయిపోయిందిగా ఇప్పుడు. గుర్తుపెట్టుకో, స్టాక్ మార్కెట్ పెరుగుతుందంటే బంగారం కొండ కాబట్టి బంగారం రేటు తగ్గాలి, కానీ అది జరగల. స్టాక్ మార్కెట్ బాగా తగ్గిపోయింది కాబట్టి షేర్లు కొండలేదు కాబట్టి బంగారం కొంటారు కాబట్టి బంగారం రేటు పెరగాలి, అది కూడా జరగలేదుగా. స్టాక్ మార్కెట్ తగ్గింది, బంగారము తగ్గింది. అంటే అర్థం ఏంటి? గ్యాంబ్లింగ్, జూదము. ఈ టీవీ ద్వారా నేనేం చెప్తానంటే ప్రజలకి బాగా అవసరమైతే పెళ్ళి పబ్బాలంటే కనుక ఏదైనా కనుక ఉంటే అట్లాంటి సందర్భంలో మీ శక్తి కొద్దీ, అప్పు చేసి కాదు, మీ శక్తి కొద్దీ మీకున్న సేవింగ్స్లో నుంచి బంగారం కొనుక్కోండి. 3 రూపాయల వడ్డీలకి 4 రూపాయల వడ్డీలకి తీసుకొచ్చి బంగారం కొనబాకండి. బంగారం ధరలు అనేటువంటిది మీ చేతుల్లో నా చేతుల్లో లేవు. నియంత్రణ మన చేతుల్లో లేదు. స్టాక్ మార్కెట్ అయినా అంతే, బంగారం అయినా అంతే, ఆయిల్ గ్యాస్ అయినా అంతే. సామాన్య మానవుడు దెబ్బతింటాడు, దారుణంగా దెబ్బతింటాడు. ఆత్మహత్యలు చేసుకున్న కేసులు కూడా చూశాను. ఎస్. బంగారంతో ఎప్పుడు ఆటలాడబాకండి, షేర్ మార్కెట్తో ఆటలాడబాకండి. మీరు బంగారం కానీ కొనుక్కోవాలంటే కొనుక్కోండి. ఇంట్లో ఉండేటువంటి భార్యకి కానీ పిల్లలకు కానీ సడన్గా ఏదన్నా అవసరం వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏటీఎంలో నీకు 10,000 కంటే రావు. పూర్వం నీ దగ్గర బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, డ్రా చేయడానికి వీల్లేదు. అర్ధరాత్రి 12 గంటలకి పోవాలి, ఏం చేయాలి? గోల్డ్. అర్ధరాత్రి 12 గంటలకు కూడా నువ్వు తలుపు తడితే నీ బంగారం పెడితే డబ్బులు ఇచ్చే మార్వాడీలు ఉన్నారు సికింద్రాబాద్లో. మీ పక్కింటి ఉన్నాయని అడగచ్చు. 10 మందిని అడిగినా కానీ తలా 10,000 ఇచ్చినా కానీ ₹1,00,000 అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, మనిషిని బతికించుకుంటావు. అప్పుడు నీకు బంగారం ఉపయోగపడుతుంది. బంగారంతో సామాన్య మానవుడు గ్యాంబ్లింగ్ చెయ్యవద్దు, స్టాక్ మార్కెట్తో గ్యాంబ్లింగ్ చేయవద్దు. ఈ సంగతి నేను ఇప్పుడు కాదు, 4-5 సంవత్సరాల కింద కూడా దీని గురించి ఒక వీడియో పెట్టాను. ఎందుకు చేశారో ఏమో కానీ ఇప్పుడు అది ఉందో లేదో నాకైతే తెలియదు. ఐ థింక్ దాన్ని ఏదో బ్లాక్ చేసినట్టున్నారు. మన జనాలకు నచ్చలేదేమో, దాన్ని ఏదో బ్లాక్ చేయడం, ప్రైవేటైజ్ చేయడం చేశారు. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, అత్యవసరమైన పరిస్థితుల్లో పెళ్ళిళ్ళకి వాటికి వీటికి అట్లాంటప్పుడు మాత్రమే నీ దగ్గర ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి సేవింగ్ చేసుకున్నటువంటి డబ్బులు పెట్టి మాత్రమే బంగారం కొను. మిగిలిన టైంలో బంగారం గురించి నువ్వు ఆలోచించాల్సిన పనే లేదు. ఇంకొక విషయం కూడా చెప్తాను నీకు. ఇంతకుముందు రెగ్యులర్గా టీవీలో వచ్చేవాడు ఆయన, కుటుంబరావు గారని, స్టాక్ మార్కెట్ గురించి చెప్పేవాడు. ఆయన పెద్ద చదువు గిదువు తర్వాత లెక్కడి కప్పులు ఏదో సమ్ జిరాక్స్ మిషన్ అది ఇది ఉండేది. చిన్నగా షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు, కార్యవాళ్ళతో టైం పెట్టుకున్నాడు. రోజు వచ్చి చెప్పేవాడు అనమాట, పెరుగుతుంది, పలానా షేర్ పెరుగుతుంది, అంత పెరుగుతుంది, ఎంత పెరుగుతుందని చెప్పేవాడు. ఒక వారం రోజుల పాటు పెరుగుద్ది, దాని తర్వాత పడిపోద్ది. అది ఏమండి కుటుంబరావు గారు పెరుగుద్ది అన్నారు, మేము కొన్నాం కదండి, పడిపోయింది ఏమిటండి అంటే టెక్నికల్ కరెక్షన్ అండి, టెక్నికల్ కరెక్షన్ అని చెప్పేవాడు. బంగారం కూడా అంతే, పెరిగింది. మరి ఇప్పుడు ఎందుకు తగ్గింది అంటే టెక్నికల్ కరెక్షన్. ఎస్. ఎందుకంటే దాని గురించి డిస్కస్ చేయడం వేస్ట్. ఇంతకుముందు చేసిన వీడియో 6 లక్షల మంది 7 లక్షల మంది చూశారు. అత్యాశకి పోకండి, అప్పు చేసి బంగారం కొనకండి. మీకు దాని గురించి ఆలోచించడం అనేది వేస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.